చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టు పరిస్థితి ఉండేవారు కలా. మొగన్ మనసు మార్చమని పూజలు చేస్తున్నది ఈ భార్యమని. చేసుకున్న మగడు చెప్పకుండా ఇంకో ఆడమతో లింకు పెట్టుకొని రంకు నడుపుతున్నాడట. అందుకే తల్లి ఎల్లమ్మా నీ బాంచ నీ కాల్మొక్తానమ్మా జర నా మొగని ఇంటి పట్టునే ఉండేటట్టు చెయ్యి అని ఈ తిరగ పూజలు చేస్తున్నది. మరి అక్కకు ఎవరైనా చెప్పిరో లేకుంటే సొంత ఆలోచననో తెలియదు గాని మొగన్ ఫోటో ఓ తాడు పసుపు కుంకుమలతో స్పెషల్ పూజలు చేస్తున్నదట. అగో ఆ పూజలు వెరైటీగా ఉన్నాయింది. కొంపదీసి వశీకరణ పూజల, తాంత్రిక విద్యల, క్షుద్ర పూజల అని భయపడరట ఆడికొచ్చిన భక్తులు. ఇక ఇంకొంతమంది ధైర్యంగా ముంగట్టుకొచ్చి ఏం చేస్తున్నావా అమ్మా ఏం పూజలు అవన్నీ నిలదీస్తే నీళ్లు మింగుతున్నదట. గట్టిగా అరుచుకుంటే అసలు ముచ్చట బయటపడ్డదట. నా మొగుడు ఇంటి సోయిలు ఉంటలేడు, వేరే ఎవరి మాయల్లో పడ్డాడు కాబట్టి ఎలమ తల్లికి పూజలు చేసి నా మొగని గుంజ గట్టేసుకున్నట్టు చేసుకుందామని పూజలు చేస్తున్నానట్టు చెప్పిందట. దానికి నువ్వు చెప్పేది నిజమే కావచ్చు గాని ముందుగా ఇక్కడ నుంచి పోతాలి భక్తులు భయపడుతున్నారు, మస్తు మంది కోపం చేస్తున్నారని ఆ గొప్ప భార్యను బయటకు పంపించారట. హైదరాబాద్ ఉన్న సూర్యగిరి ఎల్లమ్మ తల్లి గుళ్ళే జరిగింది ఈ ముచ్చట. అయినా తిక్కగాపోతే ఎల్లమ్మ తల్లికి పూజలు చేస్తే మొగడు ఇంకొకరితో చేసే సోపతి బంధు పెడతాడా? భర్త మనసు మార్చే శక్తి ఎల్లమ్మ తల్లి కంటే ఎక్కువ భార్యలకే ఉంటది. ఏరే కాడి పోకుంటే ఇంటి పట్టు ఉండేటట్టు చేసే బాధ్యత భార్యకే ఉన్నది. ఆ దెల్వకుంటిట్లో ఎన్ని పూజలు చేసినా ఏం ఫాయిదా ఉండదని అంటున్నారు ఈ పూజల ముచ్చట ఇన్న అనుభవం కలిగిన భార్యామణులు.